విశాఖ హక్కు, విశాఖ హక్కు, విశాఖ హక్కు. ఇంకొకటి కూడా, ప్రత్యేక హోదా అంటే మన ఊపిరి అనాలి. ప్రత్యేక హోదా, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి, ప్రత్యేక హోదా మన ఊపిరి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, సిపిఐ సిపిఎం నాయకులకు, కార్యకర్తలకు, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులందరికీ, చేరి వచ్చిన ప్రతి అక్కకు, ప్రతి చెల్లికి, ప్రతి అన్నకు, ప్రతి తమ్ముడికి, ప్రతి అమ్మకు, ప్రతి అయ్యకు మీ రాజశేఖర్ రెడ్డి బిడ్డ శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటోంది. వైజాగ్ స్టీల్, విశాఖ ఉక్కు ఆంధ్ర రాష్ట్రానికే తలమానికం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ ఆత్మ గౌరవం. విశాఖ ఉక్కు ఒక కారాగారం మాత్రమే కాదు, ఒక ఇండస్ట్రీ మాత్రమే కాదు. విశాఖ ఉక్కు ఒక ఇమోషన్, ఒక సెంటిమెంట్. 1960లలో 1960స్లో జరిగింది ఒక ఉద్యమం. ఇదే విశాఖ ఉక్కు కోసం ఎంతోమంది ప్రాణాలకు లెక్క చేయకుండా ఉద్యమించారు. ఎంతోమంది ఆస్తులను త్యాగం చేస్తే ఇంకెంతో మంది 32 మంది బుల్లెట్లకు ఎదురెళ్ళి ప్రాణత్యాగం చేశారు. ఒక ఆంధ్ర రాష్ట్రంలోనే కాదు, తెలంగాణలో కూడా, జగిత్యాల ఇద్దరు చనిపోయారు, జగిత్యాలకు చెందిన వాళ్ళు. వరంగల్లో 25,000 మందితో ఒక పెద్ద ర్యాలీ తీశారు. ఆ రోజుల్లో ఇక రాష్ట్రంలో అంటే చెప్పలేనంతగా అద్భుతంగా ఉద్యమించారు. అందుకే సాధ్యమైంది విశాఖ హక్కు. ఇందిరమ్మ గారు శంకుస్థాపన చేసిన ప్రాజెక్ట్, పివి నరసింహారావు గారు జాతికి అంకితం చేసిన ప్రాజెక్ట్. ఇలా ఒకరు కాదు, రెండు కాదు, ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రధానమంత్రులు కంకణం కట్టుకొని విశాఖ ఉక్కుని సాధ్యం చేశారు. ఎన్నోసార్లు విశాఖ ఉక్కు ఈ ఇండస్ట్రీ నష్టాలలో ఉంటే ఆ నష్టాలకు కూడా నిధులిచ్చి మరి ఆదుకుంది కాంగ్రెస్ పార్టీ.
రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా విశాఖ ఉక్కు నిలబడాలి అని, విశాఖ ఉక్కు కోసం ఎంతో చేశాడు రాజశేఖర రెడ్డి గారు విశాఖ ఉక్కు కోసం. రాజశేఖర రెడ్డి గారు బ్రతికే ఉంటే విశాఖ ఉక్కుకు ఈ ఫ్యాక్టరీకి సొంతంగా మైనింగ్ కోసం మైన్స్ కూడా సొంత గనులే ఈ పాటికి ఏర్పాటు చేసేవాడు రాజశేఖర రెడ్డి గారు. కానీ దురదృష్టం, కాంగ్రెస్ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఈ రోజు వరకు ఒక సొంత మైన్ లేకపోయింది విశాఖ ఉక్కు. కానీ 2014 వరకు లాభాలలో నడిచిన ఫ్యాక్టరీ, ఆ తర్వాత క్రమంగా ఒకటొకటిగా వచ్చిన ప్రభుత్వాల ప్రోత్సాహం లేకపోతే క్రమంగా నష్టాల్లో, క్రమంగా అప్పుల్లో కూరుకుపోయింది విశాఖ స్టీల్. కారణం ఎవరు? దొంగలు దొంగలు ఊళ్ళు దోచుకున్నారు అన్నట్టు ఈ విశాఖ ఉక్కును దోచుకోవడానికి తయారయ్యారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కారణం 35,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఫ్యాక్టరీ విశాఖ ఉక్కు. దాదాపు లక్షల కోట్లు విలువ చేస్తుంది. అదే గనుక ఈ ఫ్యాక్టరీని నష్టాల పాలు చేసి అప్పుల పాలు చేస్తే ఇక అడ్డేముంది, ఇది నష్టాలలో ఉంది అని చెప్పి దీన్ని ప్రైవేటైజ్ చేయొచ్చు అని కుట్ర పన్నారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఇందాక అంకుల్ చెప్పినట్టు, రఘువీరారెడ్డి గారు చెప్పినట్టు, ఒక కుక్కను చంపాలంటే ఇది పిచ్చిది అని పుకారు పుట్టిస్తే చాలట, పెద్ద పని కాదు. అలాగే విశాఖ ఉక్కుకు సంబంధించి ఒక్కొక్కటిగా అసలు మైన్ లేకుండా ఇంతవరకు ఉంది అంటే దానికి ప్రధాన కారణమే ప్రభుత్వాలు. ఆ బాధ్యతను విస్మరించారు కాబట్టే ఈరోజు నష్టాలలో కూరుకుపోయింది. ఒకవైపేమో మైన్ లేదు, ఇంకోవైపేమో రా మెటీరియల్ కొనాలి అంటే రేట్లేమో ఆకాశానికి అంటుతున్నాయి, ఇంకొక వైపేమో ఆ రా మెటీరియల్ను సరఫరా చేయాలి అంటే దాని కాస్టు పెరిగింది. ఎలక్ట్రిసిటీ విషయంలోనూ అంతే. ఇలా ఒక్కటొకటిగా ఒక్కొక్క అంశంగా కాలుకు కాలు చేతికి చేతిగా ఒక్కొక్కటిగా నరుక్కుంటూ వస్తే ఒట్టి మొండెం మిగులుతుంది, ఇక అమ్మడానికి ఏ ఆటంకం ఉండదు అని ఇదే పన్నాగం పల్లారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. గంగవరం పోర్టు చూస్తున్నాం. రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు గంగవరం పోర్టు 30 సంవత్సరాలలో మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అనుకున్నాడు రాజశేఖర రెడ్డి గారు. ఆ 30 సంవత్సరాలలో 15 సంవత్సరాలు అయ్యే పోయింది. ఇంకొక 15 సంవత్సరాలు ఉంటే గంగవరం పోర్టు రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లోకి వచ్చేది. కానీ ఇప్పుడు జగనన్న గారు ఏం చేశారు? రాజశేఖర రెడ్డి గారి కొడుకు అనిపించుకుంటున్న జగనన్న గారు ఏం చేశారు? అదే గంగవరం పోర్టుని కేవలం 6,500 రూపాయలకు వాల్యుయేషన్ వేశారు. 50,000 కోట్లు విలువ చేసే పోర్టుని 6,500 రూపాయలు వాల్యుయేషన్ వేశారు. 600 కోట్ల రూపాయలకు మొత్తానికే గంగవరం పోర్టుకు అదానీ పాలు చేశాడు జగనన్న గారు. ఇది అన్యాయం కాదా? ఒక సామెత ఉంది, పోసమ్మ పోగు చేస్తే మైసమ్మ మాయం చేసిందట. రాజశేఖర రెడ్డి గారు గంగవరం పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి 30 సంవత్సరాలలో అని రాజశేఖర రెడ్డి గారు నిర్దేశిస్తే జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టుకి బీజేపీ బానిసలుగా మారిన జగనన్న గారేమో మొత్తానికే గంగవరం పోర్టును ప్రభుత్వం చేతుల్లోకి ఇక ఎప్పుడూ రాకుండా అదానికి అప్పచెప్పారు. ఇది అన్యాయం కాదా? పక్కనే ఉంది జింక్ ఫ్యాక్టరీ కూడా. దాని పరిస్థితి ఏమిటి? ఏమైంది దాని పరిస్థితి? ఇలాగే ప్రైవేటైజ్ చేశారు.
దాంతో మొత్తానికి ఫ్యాక్టరీయే మూసేశారు. ఆ ఎంప్లాయీస్ అందరినీ తరిమి కొట్టారు. ఇప్పుడు అదొక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు కాబోతుంది. అదే చేయాలనుకుంటున్నారు విశాఖ స్టీల్లో కూడా. ఇదే పన్నాగం పన్నారు. కేవలం ల్యాండ్ బ్యాంకు కోసం ఈరోజు విశాఖ ఉక్కును ప్రైవేటైజ్ చేయాలని ఒక్కొక్క అంశంగా క్రమంగా, ఇది లాభాలలో ఉన్న ప్రాజెక్టు, క్రమంగా నష్టాల్లోకి తీసుకువెళ్ళారు, అప్పుల్లోకి తీసుకువెళ్ళారు. ఈరోజు కనీసం జీతాలకు కూడా ఇచ్చే దిక్కు లేకుండా పోయింది అంటే కారణము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కాదా? ఆదుకోవాల్సిన బాధ్యత వాళ్ళకి లేదా? ఏం చేసింది రాష్ట్ర ప్రభుత్వం? ఒక్కసారంటే ఒక్కసారైనా ఇంతమంది ఉద్యోగులు ఉన్నారే, ఇంతమంది 30,000 ఉద్యోగస్తులు ఉంటారా? ఇంకా ఎక్కువే ఉంటారా? ఇంతమంది ఉద్యోగస్తులు వాళ్ళ జీవితాలు ఏం కావాలి? వాళ్ళ కుటుంబాలు ఏం కావాలి? ఇది ప్రైవేటైజ్ అయిపోతే వచ్చే కంపెనీ వీళ్ళందరినీ ఆదరిస్తుందా? పక్కన జింక్ ఫ్యాక్టరీ విషయంలో జరిగినట్టు మొత్తానికే ఫ్యాక్టరీని మూసేయదా? ఈ కార్మికులందరినీ వెళ్ళగొట్టదా? ఈ ల్యాండ్ బ్యాంక్ని ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా తయారు చేయదా? ఏమైపోవాలి ఈ జీవితాలన్నీ? ఏమైపోయాలి ఈ కుటుంబాలన్నీ? ఆలోచన చేస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆలోచన ఉందా ఎవరికైనా? పోనీ ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబుగా ఉన్నారు. చంద్రబాబు గారు ఏమైనా ఆలోచన చేశారా? ప్రజల పక్షాన మాట్లాడుతున్నారా? విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయడానికి వీలు లేదు అని ఎప్పుడైనా గొంతెత్తారా? ఒక్కరంటే ఒక్కరు కూడా మాట్లాడడం లేదు. మన కర్మ. పాలక పక్షం ఒక తీరుంటే ప్రతిపక్షం కూడా అదే తీరులో బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు. దొందే కాదా? ఇది ఎక్కడి న్యాయం అని అడుగుతున్నా. ఇది ఎక్కడి అన్యాయం అని అడుగుతున్నా. అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క తీర్మానం చేశారట, విశాఖ స్టీలు ప్రైవేటైజ్ చేయకూడదు అని ఒక్క తీర్మానం చేశారట. అంతటితో ఆయన పని అయిపోయిందట. చేతులు దులిపేసుకున్నాడు. పెద్ద పెద్ద కోటలలో బతుకుతున్నారు. సరిపోతుందా? ఎందుకు ఉద్యమించలేదు సార్ అని అడుగుతున్నాం. ఎందుకు ఉద్యమించలేదు? మీ ప్రజలు కాదా? మీకు ఓట్లేయలేదా? వీళ్ళు ఓట్లేస్తే కాదా మీరు గెలిచింది? వీళ్ళ జీవితాలు కాదా? ఆలోచన చేయాలి. మళ్ళీ అదే నాయకులను ఎన్నుకుంటే ఏం జరుగుతుందో ఆలోచన చేయాలి. జగనన్న గారు ఇంకోవైపు చంద్రబాబు గారు ఎందుకు పొత్తు పెట్టుకుంటున్నారు సార్ బీజేపీ పార్టీతో? ప్రజలకు సమాధానం చెప్పండి అని అడుగుతున్నాం. బీజేపీ పార్టీ మనకేం చేసింది? ఈరోజు బీజేపీ పార్టీకి ఒక్క ఓటైనా, ఒక్క సీట్ అయినా, ఒక ఎమ్మెల్యే అయినా, ఒక ఎంపీ అయినా ఉన్నాడా? లేడు. గత ఎన్నికల్లో ఒక ఎమ్మెల్యే గెలవలేదు బీజేపీ పార్టీ, ఒక ఎంపీ గెలవలేదు బీజేపీ పార్టీ. అయినా కూడా ఆంధ్ర రాష్ట్రం మొత్తం బీజేపీ గుప్పట్లో ఉంది. ఆంధ్ర రాష్ట్రాన్ని పరిపాలిస్తున్నది ఏ పార్టీ? బీజేపీ పార్టీ. ఎందుకంటే ఒక పక్క పాలక పక్షం, ఇంకో పక్క ప్రతిపక్షం. రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. ఇదొక లవ్ ట్రయాంగిల్. రెండు పార్టీలకు బీజేపీ పార్టీ కావాలట. బీజేపీ పార్టీ ఏమో ఇద్దరితో కలిసి డ్యూయెట్లు పాడుతుంది. ఎందుకు పాడదు? ఒక పక్కేమో పాలక పక్షం, ఇంకో పక్షేమో ప్రతిపక్షం. ఇద్దరు స్వప్రయోజనాల కోసం ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టారు. ఏ ఒక్కరు మనకు ప్రత్యేక హోదా కావాలి అని ఏ ఒక్కరు అడగరు. మనకు పోలవరం కావాలని అని ఏ ఒక్కరూ ప్రశ్నించరు. మనకు రాజధాని కట్టాలన్న చిత్తశుద్ధి ఏ ఒక్కరికి లేదు. ఆఖరికి విశాఖ స్టీలు ప్రైవేటైజ్ అయిపోతుందో కూడా వీళ్ళకు చీమ కొట్టినట్టు కూడా లేదు. ఇలాంటి వాళ్ళకా ఓట్లేయాలి? ఇలాంటి వాళ్ళనా గెలిపించుకునేది? ప్రజలందరూ ఆలోచన చేయాలి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధమని బయలుదేరారు. దేనికి సిద్ధం సార్ అని అడుగుతున్నాం. ఈ సిద్ధమనే క్యాంపెయిన్కి 600 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారు. 600 కోట్లంటే ఎంతో తెలుసా? ఎన్ని సున్నాలన్నా? ఎన్ని సున్నాలు? 10? నిద్రపోతున్నారో లేదో అని చూస్తున్నా.
600 కోట్ల రూపాయలట. పబ్లిసిటీ పిచ్చి కానీ పట్టిందా జగనన్నకి అని అడుగుతున్నారు ప్రజలు. ఎక్కడ చూసినా సిద్ధం సిద్ధం సిద్ధం. ఒక్కొక్క సిద్ధం సభకు 90 కోట్లు ఖర్చు పెడుతున్నారట. కాంగ్రెస్ పార్టీ నాయకులే చెప్తున్నారు మాకు 90 కోట్లు ఖర్చు అవుతుందమ్మా అని. దేనికి దేనికి సిద్ధం సార్? మళ్ళీ 8 లక్షల కోట్లు అప్పు చేయడానికి సిద్ధమా? మళ్ళీ బీజేపీ పార్టీతో అక్రమ పొత్తు పెట్టుకోవడానికి సిద్ధమా? మళ్ళీ ఆ బీజేపీ పార్టీకి మన ప్రత్యేక హోదాను, మన పోలవరంను, మన రాజధానిని, మన వైజాగ్ స్టీలను తాకట్టు పెట్టడానికి సిద్ధమా? మళ్ళీ పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి మహిళలను మోసం చేయడానికి సిద్ధమా? మళ్ళీ 2,30,000 ఉద్యోగాలు, ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి, నేను వాటిని భర్తీ చేస్తాను, ప్రతి సంవత్సరము జాబ్ క్యాలెండర్ ఇస్తాను, మెగా డిఎస్సి 23,000 ఉద్యోగాలతో వేస్తానని చెప్పి యువకులను మళ్ళీ మోసం చేయడానికి సిద్ధమా? రైతులకు 3,000 కోట్లతో ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పారు. మళ్ళీ రైతుల్ని మోసం చేయడానికి సిద్ధమా? దేనికి సిద్ధం? ప్రజలను మోసం చేయడానికి మీరు సిద్ధమైతే ప్రజలు మీకు బుద్ధి చెప్పడానికి, మిమ్మల్ని ఇంటికి పంపడానికి ప్రజలు కూడా సిద్ధం. ఎక్కడైనా విన్నారా? ఎవరైనా టీచర్ ట్రాన్స్ఫరో, పోలీస్ ట్రాన్స్ఫరో, ఒక ఉద్యోగస్తుడు ట్రాన్స్ఫర్ గురించి విన్నారు? ఇలా వైసీపీ పార్టీలో ఒక క్యాండిడేట్ ఒక వైపు నుంచి ఇంకొక ప్రాంతానికి ట్రాన్స్ఫర్ విన్నారా? క్యాండిడేట్లను ఒక ప్రాంతం నుంచి తీసుకెళ్లి ఇంకో ప్రాంతాల్లో పెడుతున్నారు. విన్నారా ఎక్కడైనా? ఏం చేస్తాం? కలికాలం. మొన్నగా అన్నని అడిగాను, ఏమిటన్నా ఇలా నాన్ లోకల్ అవుతాడు కదా, ఒక క్యాండిడేట్ని తీసుకొచ్చి ఇంకొక చోట పెడితే ఎలా ఓట్లు వేస్తారన్నా అని అడిగాను. ఎందుకు చేస్తున్నారన్నా, ఎట్లా వర్కౌట్ అవుతుంది అని అడిగాను. అంటే ఆయన ఏం చెప్పాడో తెలుసా? ఏం చేస్తాం తల్లి, ఇప్పుడున్న క్యాండిడేట్లేమో మాఫియాలు చేశారు, ల్యాండ్ మాఫియా, లిక్కర్ మాఫియా అని బ్రహ్మాండంగా సంపాదించుకున్నారు. ఇప్పుడేమో ఆ క్యాండిడేట్లకి అక్కడ అసమ్మతి ఉంది, అక్కడ ఓట్లేసే పరిస్థితి లేదు జనాలలో. కానీ ఇప్పుడు ఆ క్యాండిడేట్లకు మేము టికెట్ ఇవ్వకపోతే ఆ క్యాండిడేట్ ఇంకొక పార్టీలో చేరుతాడు, ఆ డబ్బు ఖర్చు పెడతాడు. మాకేమో డబ్బు కావాలి, క్యాండిడేట్ అక్కడ నిలబడకూడదు. మరి ఏం చేస్తాం తల్లి, ఆ క్యాండిడేట్ని తీసుకెళ్ళి ఇంకో చోట పెడుతున్నాము అన్నారు. అంటే ఒక చెత్తని ఇక్కడ నుండి ఇంకో చోటికి తరలించినట్టు వైసీపీ అభ్యర్థులని ఒక చోటు నుంచి ఇంకో చోటికి తరలిస్తున్నారు అన్నమాట. ఇది ఎక్కడ విడ్డూరం? ఏం జరుగుతుంది మన రాష్ట్రంలో? ఎక్కడ చూసినా మాఫియా, ల్యాండ్ మాఫియా, ఎక్కడ చూసినా మైనింగ్ మాఫియా, ఎక్కడ చూసినా లిక్కర్ మాఫియా. పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పాడు జగనన్న గారు. జరిగిందా? ఏమన్నా జరిగిందా? పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే అసలు నేను ఓట్లే అడగను అన్నాడు జగనన్న గారు. పూర్తి మద్యపాన నిషేధం నా మేనిఫెస్టోలో పెట్టాను, నాకు మేనిఫెస్టో బైబిల్, ఖురాను, భగవద్గీతతో సమానం అని చెప్పాడు జగనన్న గారు. అయిందా మద్యపాన నిషేధం? మద్యపాన నిషేధం కాలేదు కదా. ఈరోజు మద్యం అమ్ముతున్నది ఎవరు? సర్కారే మద్యం అమ్ముతుంది. వాళ్ళు ఏది అమ్ముతే అది కొనుక్కోవాలట, వాళ్ళు ఎంతకు అమ్ముతే అంతకు కొనుక్కోవాలట. బయట సామాను, బయట బ్రాండ్లు ఏవి ఇక్కడ దొరకవట. అవునా? ఏం జరుగుతున్నాయి ఇక్కడ? భూమ్ అట, క్యాపిటల్ అట, స్పెషల్ స్టేటస్ అట, ఆఖరికి డిఎస్సి కూడా అట. అయ్యా మీ వాగ్దానాలు ఎక్కడ నిలబెట్టుకున్నారు జగనన్న గారు అని అడిగితే మద్యం షాపులో, లిక్కర్ షాపులో నిలబెట్టుకున్నాం తల్లి అని చెప్పేటట్టుంది పరిస్థితి. ఇది కాదా జరుగుతున్నది? ఎక్కడికి వెళ్తుంది మన రాష్ట్రం? ఎక్కడికి వెళ్తుంది? ఇప్పటికీ కనీసం రాజధాని కూడా లేదు మన రాష్ట్రానికి.
10 సంవత్సరాలు అయిపోయిందే. 5 సంవత్సరాలేమో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, ఇంకొక 5 సంవత్సరాలేమో జగనన్న గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఎవరు పట్టించుకున్నారు? మన ప్రత్యేక హోదా గురించి ఎవరైనా పట్టించుకున్నారా? ఆ రోజుల్లో చంద్రబాబు గారు అన్నారు మాకు 10 సంవత్సరాలు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తానని చెప్తే ఆ రోజు చెప్పిన మాట, మోడీ గారు తిరుపతికి వచ్చి 3 నామాల వాళ్ళ సాక్షిగా చెప్పిన మాట 10 సంవత్సరాలు ఇస్తాము అన్నాడు. ఆ 3 నామాల వాడికే పంగనామాలు పెట్టాడు మోడీ గారు. ఇక ఈయన కేడీగాక ఏమవుతాడు? 10 సంవత్సరాలు ఇస్తామన్నాడు. ఇప్పటికి 1 సంవత్సరం కూడా ఇయ్యలేదు. 10 సంవత్సరాలు గడిచిపోయింది, కనీసం ఆలోచన కూడా చేయటం లేదు. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట మాకు 10 సంవత్సరాలు సరిపోదు, 15 సంవత్సరాలు కావాలి అన్న. ఆ రోజు చంద్రబాబు గారు చెప్పిన మాట 15 సంవత్సరాలు మాకు ప్రత్యేక హోదా కావాలి, ప్రత్యేక హోదా కోసమే మేము పొత్తులు పెట్టుకుంటున్నామని చెప్పాడు. బీజేపీ పార్టీతో పొత్తులు పెట్టుకున్నాడు. ఆఖరికి బీజేపీ పార్టీ గెలిచిన తర్వాత వాళ్ళ మంత్రివర్గంలో పదవులు కూడా తీసుకున్నాడు చంద్రబాబు గారు. తీరా ముఖ్యమంత్రి అయ్యాడు. ప్రత్యేక హోదా కోసం ఏమైనా మాట్లాడా? ప్రత్యేక హోదా మళ్ళీ సంజీవినా అని మళ్ళీ ఊసరవల్లిలాగా రంగులు మార్చిన వాడు చంద్రబాబు గారు. ఊసరవల్లి కూడా మన చంద్రబాబు గారి దగ్గరే రంగులు మారడం నేర్చుకోవాలి. ఆ తర్వాత అప్పట్లో ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు జగనన్న గారు. జగనన్న గారు చెప్పిన మాట, రండి 25 మంది ఎంపీలను మొత్తం అందరం మూకుమ్మడి రాజీనామాలు చేద్దాము అన్నాడు. ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అన్నాడు జగనన్న గారు. జగనన్న గారు వచ్చిన ఎన్నికల్లో పోటీ చేస్తే ప్రత్యేక హోదా అంశం తీసుకొని పోటీ చేశాడు. ప్రత్యేక హోదా అంశం కోసం నేను కూడా పోరాటం చేశాను. ప్రతి సభలో తిరిగాను, మీరు గెలిపించండి, ప్రత్యేక హోదా వైసీపీ పార్టీ తెస్తుంది అని మేము ప్రతి సభలో చెప్పాను. కానీ ఏమైంది? జగనన్న గారు ముఖ్యమంత్రి అయ్యారు. ఒక్కసారైనా ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా జగనన్న గారు మళ్ళీ ప్రత్యేక హోదా గురించి? ఒక్కసారైనా మోడీ గారిని ప్రశ్నించారా? ఇన్నిసార్లు ఢిల్లీకి వెళ్తున్నారు వస్తున్నారే, దేనికి వెళ్తున్నారు? ఆయనను కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు, లేకపోతే హంతకుల్ని, సొంత చిన్నాన్నను చంపిన హంతకుల్ని కాపాడుకోవడం కోసం వెళ్తున్నారు తప్పితే ప్రజల కోసం వెళ్ళాడా? ఎప్పుడైనా మా ప్రత్యేక హోదా ఏమైంది అని అక్కడ కూర్చొని ధర్నా చేశాడా? ఎప్పుడైనా మోడీ గారిని నిలదీశారా? అప్పుడు మూకుమ్మడి రాజీనామాలు చేద్దాం రండి అని చెప్పిన జగనన్న గారు మూకుమ్మడి రాజీనామాలు కాదు కదా, ఒక్కరి చేతైనా రాజీనామాలు చేశారా? ప్రత్యేక హోదా కోసం నిజమైన ఉద్యమం చేశాడా జగనన్న గారు? మళ్ళీ చెప్తున్నా, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తుంది, కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట అధికారంలోకి వచ్చిన వెంటనే మొట్టమొదటి సంతకం ప్రత్యేక హోదా మీదనే పెడతామని రాహుల్ గాంధీ గారు చెప్పారు. ఆలోచన చేయండి, ఒక మనిషికి ప్రత్యేక హోదా గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే, ఆంధ్ర రాష్ట్ర ప్రజల గురించి ఎంత చిత్తశుద్ధి లేకపోతే మొదటి సంతకమే ప్రత్యేక హోదా మీద పెడతానని చెప్తాడు. మేము మాటిస్తున్నాం, మా నాయకుడు మాటిచ్చాడు. ప్రత్యేక హోదా 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాం. అది కూడా 10 సంవత్సరాలు నిర్లక్ష్యం చేసింది బీజేపీ పార్టీ. కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిన 10 రోజుల్లోనే ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రాల్లో అమలు చేస్తామని రాహుల్ గాంధీ గారి మాటగా చెప్తున్నాం. ఆ మాట పట్టుకొని వచ్చింది రాజశేఖర్ రెడ్డి బిడ్డ. ఒక ప్రత్యేక హోదాయే కాదు, ప్రత్యేక హోదా రావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావాలి అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మనకు తలెత్తుకునేటట్టు ఒక రాజధాని కావాలి అంటే, ప్రత్యేక హోదా కావాలన్నా, పోలవరం కావాలన్నా, రాజధాని కావాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. విశాఖ స్టీలు ప్రైవేటైజ్ కాకుండా కాపాడుకోవాలంటే కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి. మళ్ళీ చెప్తున్నా,
విశాఖ స్టీల్ కార్మికులు ఎంతమందో ఉన్నారు ఇక్కడ. మీకు మాటిచ్చి చెప్తున్నా, విశాఖ స్టీల్ ప్రైవేటైజ్ కావడానికి కాంగ్రెస్ పార్టీ ఒప్పుకోదు. మేమెవరమో ఒప్పుకోం. మీ పక్షాన మేము నిలబడతాం. మేము మీ పక్షాన పోరాటం చేస్తాం. విశాఖ స్టీల్ ఎప్పటికీ ప్రైవేటైజ్ కాదు. మా ప్రాణాలు అడ్డేసైనా సరే, మా ప్రాణాలు అడ్డేసైనా సరే విశాఖ స్టీల్ కోసం కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది. విశాఖ స్టీల్ ను కాపాడుకునే ప్రతి ప్రయత్నము మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు, ఎప్పుడు కేకేస్తే అప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రత్యక్షమవుతుంది. మీకోసం పోరాటం చేస్తామని కాంగ్రెస్ పార్టీ తరఫున మీ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు మీకు మాటిస్తుంది. నేను రాజశేఖర రెడ్డి బిడ్డను. పులి కడుపున పులే పుడుతుంది. నా గుండెలో నిజాయితీ ఉంది. నా పుట్టింట్లో అన్యాయం జరుగుతుంది కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ అడుగుపెట్టింది. మాటిచ్చి చెప్తున్నాం, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. పోలవరం ప్రాజెక్టు సాధించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. మనకు అద్భుతమైన రాజధాని కట్టించుకునేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు. ప్రైవేటైజ్ కాకుండా విశాఖపట్నం ప్రజలకు కూడా మాటిస్తున్నాం, మీరు ఎప్పుడు పిలిస్తే అప్పుడు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ ప్రత్యక్షం అవుతుంది, మీ తరపున పోరాటం చేస్తుంది అని మీ చేతిలో చేసి మాటిస్తున్నాం. మళ్ళీ చెప్తున్నాం, ఇంకో 2 నెలల్లో ఓట్లున్నాయి, ఎలక్షన్లు ఉన్నాయి. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఆయుధం. ఓటు అనేది మీ చేతుల్లో ఉన్న ఏకైక ఆయుధం. 5 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే వస్తుంది ఈ ఆయుధం. ఆలోచన చేసి ఓటు వేయండి. ఆలోచన చేసి ఓటు వేయండి. అన్ని పార్టీలు డబ్బులు ఇస్తాయి. మూటలతో అందరూ రెడీగా ఉన్నారు. ఒకవైపు వైసీపీ పార్టీ రెడీగా ఉంది మూటలతో, ఒకవైపు టీడీపీ పార్టీ కూడా రెడీగా ఉంది మూటలతో. డబ్బులు ఇస్తారు, తీసుకోండి. మీ డబ్బులే, మీ పేరు చెప్పి సంపాదించుకున్న డబ్బులే. కానీ ఓటు మాత్రం అమ్ముకోకండి. ఓటు ఎవరికి వేయాలి అని మీ మనస్సాక్షి చెప్పాలి. ఓటు ఎవరికి వేస్తారో మీ భవిష్యత్తు దాని మీద ఆధారపడి ఉంది. కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించండి. మాటిచ్చి చెప్తున్నాం, ప్రత్యేక హోదాను సాధ్యం చేస్తాం. రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్న ప్రతి అంశం కోసం మేము రాజశేఖర రెడ్డి బిడ్డ మాటిస్తుంది, కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటుంది. ప్రతి